Hello, dear students and parents. Success. NEET and IIT Academy proud to announce 40 days crash course program for NEET and IIT aspirants by our expert faculty. Classes will start from 23rd of March, timing from 8 a.m. to 1 p.m. Enroll immediately to secure your seat in MBBS or IIT. I wish you all the best. You can contact 965 2924 Our centers are located at Malakpet and Toli Chowki. चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हैदराबाद के इलाके LB नगर में पुलिस ने एक खुफिया तौर पर चल रहे गैर कानूनी हुक्का सेंटर पर बड़ी कार्रवाई अंजाम दी। ये हुक्का सेंटर राजीव गांधी नगर में वाक़ था, जो LB नगर पुलिस स्टेशन की हुदूद में आता है। पुलिस के अचानक छापे के दौरान 38 अफराद को गिरफ्तार कर लिया गया, जबकि मौके से मुख्तलिफ अक़साम के हुक्का फ्लेवर्स और दीगर मुतालिका सामान भी जब्त किया गया। ज़राए के मुताबिक इस हुक्का सेंटर के मालिक सागर और मोहन फरार बताए जा रहे हैं, जिनकी तलाश जारी है। ये कार्रवाई LB नगर के ACP कृष्णैया की निगरानी में अंजाम दी गई। पुलिस हुक्काम का कहना है कि इस मामले में मज़ीद तफ्तीश जारी है और जल्द ही मज़ीद इंकशाफात सामने आएंगे। 800 నుంచి 1200 రూపాయల వరకు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇది మోహన్ సాగర్ అనే ఇద్దరు కూడా దీన్ని జాయింట్ గా నడిపిస్తున్నట్టు తెలిసింది. దీని మీద ఖచ్చితంగా లోతుగా విచారణ చేసి వాళ్ళు మేము వచ్చే టయానికి వాళ్ళు లేరు స్పాట్ లో, వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఎక్కడున్నా సరే వాళ్ళని కూడా ఖచ్చితంగా వెంటనే కస్టడీ తీసుకుంటాం. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే అంతా విద్యార్థులు యువత ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలని ప్రోత్సహించడమే కాకుండా యువతని నిర్వీర్యం చేసే విధంగా ఎవరైతే ఈ మేనేజ్మెంట్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారో అది తప్పుడు పద్ధతి, అది తప్పుడు విధానం. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించం. ఇలాంటి చర్యల్ని LB నగర్ పరిధిలో, LB నగర్ సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడ జరిగినా గానీ అది ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని అణిచివేస్తాం. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా గానీ ఖచ్చితంగా డైల్ 100 గానీ లేకపోతే ACP LB నగర్ గానీ SHOలకు గానీ మా పరిధిలో ఉన్నటువంటి SHOలకు గానీ తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అసాంఘిక కార్యక్రమాలు ఏం జరిగినా వాళ్ళని గోప్యంగా ఉంచుతాం. అదేవిధంగా ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. లీగల్ గా ఏదైతే ఉన్నదో ప్రొసీజర్ ప్రకారం అవసరమైతే ఈ బిల్డింగ్ ను కూడా సీజ్ చేయడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా యువత తప్పుదారి పట్టకుండా, ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకుండా చాలా మంచిగా చదువుకొని, బుద్ధివంతంగా చదువుకొని తమ యొక్క వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షిస్తూ ఇలాంటి ఏం జరిగినా సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.